భారత రాజ్యాంగ మొదటి సవరణ చట్టం 1951 గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దామస్లు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జస్ట్ 15 నెలల్లోనే దాన్ని మార్చాల్సి వచ్చిందంటే మీరు నమ్ముతారా? కారణమేంటంటే, ప్రభుత్వం తీసుకురావాలనుకున్న భూ సంస్కరణలు, రిజర్వేషన్ల లాంటి సామాజిక న్యాయచర్యలకి, కోర్టులు కాపాడుతున్న ప్రాథమిక హక్కులకి మధ్య ఒక పెద్ద సంఘర్షణ మొదలైంది. సో, ఈ సవరణతో ప్రభుత్వం కొన్ని అడ్డంకులను దాటడానికి ప్రయత్నించింది. మొదటిది సామాజిక న్యాయం ఇంకా రిజర్వేషన్లు. చంపకం దొరైరాజన్ కేసులో కుల ఆధారిత రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఆర్టికల్ 15(4) అని కొత్తగా ఒకటి చేర్చింది. దీనివల్ల వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసే పవర్ ప్రభుత్వానికి వచ్చింది. అంటే మనం ఈరోజు చూస్తున్న రిజర్వేషన్లకు పునాది పడింది అప్పుడే అన్నమాట. ఇక రెండవది వాక్స్వాతంత్ర్యంపై కొన్ని పరిమితులు. ఆర్టికల్ 19(2)ని మార్చి మాట్లాడే స్వేచ్ఛపై హేతుబద్ధమైన పరిమితులు పెట్టేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు ఇచ్చారు. ప్రజాశాంతి, విదేశాలతో సంబంధాలు ఇలాంటి కారణాలు చెప్పి ప్రభుత్వం కంట్రోల్ చేయొచ్చన్మాట. ఇక చివరిగా భూ సంస్కరణలకి ఒక రక్షణ కవచం. అప్పట్లో జమీందారీ వ్యవస్థను రద్దు చేస్తుంటే కోర్టులు ఆ చట్టాలను కొట్టేస్తున్నాయి. దాన్ని ఆపడానికి ప్రభుత్వం 9వ షెడ్యూల్ అనే ఒక స్పెషల్ లిస్ట్ తయారుచేసింది. విషయమేంటంటే, ఈ లిస్టులో పెట్టిన చట్టాలను అవి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని చెప్పి కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు. సో, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సవరణ వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సామాజిక సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దాని ప్రభావం ఇప్పటికీ మన చట్టాలు, రాజకీయాలపై ఉంది.